తెలంగాణకు వద్దాం. నేను ఇద్దరు ఫోటోలు పెట్టిన. ఒక దగ్గరనేమో డీసీపీ అనుజ్ చౌదరి, నా జానే జిగర్, నా దిల్కి ధడకన్ అనుజ్ చౌదరి, మన ఆయన రెజ్లర్ అర్జున అవార్డు గ్రహీత అయిన మన ఎవరు అనుజ్ చౌదరి. ఇక్కడ మన గౌరవనీయులు కమిషనర్ గారు సివి ఆనంద్ గారు. వీళ్ళిద్దరు ఫోటోలు ఎందుకు పెట్టినాము అని అంటే, ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. నిన్న ఒక ఫర్మాన్ వచ్చింది పోలీస్ నుంచి, సెక్షన్ 76 పోలీస్ ఫర్మాన్ ఏమని వచ్చింది ఫ్రెండ్స్, నేను ఈ స్లైడ్కి వస్తా. నిన్న ఫర్మాన్ ఏమని వచ్చింది మనకందరికీ, రాష్ట్ర ప్రజలకు, ఎస్పెషల్లీ హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. నిన్న మన జై కూడా చెప్పిండు నాకు ఇది. నేను నిన్న తీసుకోలేదు, ఎందుకంటే నేను ఆగమడవప్ప పనులు చెయ్య, కంప్లీట్గా చదివిన తర్వాత దాన్ని చూసిన తర్వాత మాట్లాడతా. అయితే ఇది ఏమని ఉన్నదని అంటే, ఇందులో ఏమని మాట్లాడారంటే, సెక్షన్ 22 ఇక్కడ చూడుండ్రి, సెక్షన్ సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 22 ఆఫ్ ది హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సివి ఆనంద్ రాస్తున్నాడు. అయితే ఇది ఎక్కడికైనా తీసుకున్నారు రాబాయ్ అని చెప్పి మాట్లాడితే, ఇది ఏడికైనా తీసుకొని చెప్పి మాట్లాడుతున్నారు రాబాయ్ అని చెప్పి మాట్లాడితే, వీళ్ళు ఏమని చెప్తున్నారు, పోలీసు వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే, సెక్షన్ 76 ఆఫ్ ది హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్ట్లీ. వీడికి నేను వస్తా, జర్ర పార్క్ చేస్తున్నా. ఇది సివి ఆనంద్ గారు ఫర్మాన్ చేస్తారు. వాళ్ళు ఏమంటారనంటే, ఎవరైతే హోలీ ఆడడం ఇష్టం లేదో వాళ్ళ మీద మీరు బలవంతంగా రంగులు పోయొద్దు, కరెక్ట్. ఇష్టం వచ్చిన జాగాలలో మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, పబ్లిక్ ప్రాపర్టీ మీద అట్లా చేస్తే ఓకే, కరెక్ట్. నేనేమంటున్నానంటే, బైక్ల మీద ప్రొహిబిట్ మూవ్మెంట్ ఆఫ్ 2 వీలర్స్ అండ్ అదర్ వెహికల్స్ ఇన్ గ్రూప్స్ ఆన్ స్ట్రీట్స్ అని అంటే ఎట్లా? మళ్ళీ రంజాన్లో ఆడు గ్రూప్లలో తిరుగుతుంటే ప్రాబ్లం లేదా? గ్రూప్లలో రాత్రిల మగలు తిరుగుతుంటే ప్రాబ్లం లేదా? 12 గంటల నుంచి 5 గంటల దాకా తింటూనే ఉంటాడు, అప్పుడు ప్రాబ్లం లేదా? దుకాణాలను ఓపెన్ పెడతాడు, అప్పుడు ప్రాబ్లం లేదా? అప్పుడు బైక్ల మీద తిరుగుతూ అప్పుడు ప్రాబ్లం లేదా? కేవలం సూర్య లైట్ కింద, ఆ సూర్యనారాయణుడు ఆశీర్వాదం కింద హోలీ ఆడుకుంటుంటే, బైక్ల మీద తిరుగుతుంటే, గ్రూప్లలో తిరుగుతుంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎట్లయితారు సార్? ఇది నాకు రిక్వెస్ట్ చెప్తున్నా. సో ఇది మీరు సెక్షన్ 76 ఆఫ్ ది హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్ట్లీ. నేను ఇలా సివి ఆనంద్ గారిని అడిగే కంటే ముందు నేను మననే ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏంది తెలుసా ఫ్రెండ్స్, 1348 ఫాస్ట్లీ అంటే ఏంది? ఆనాటి నిజాం సర్కార్లలో మాట్లాడుతుండే ఈ మాటలు మనం. ఆ యాక్టు సెక్షన్ 76 అని తరతరాలుగా అమెండ్ అయిందొచ్చు, బట్ 1348 సిటీ పోలీస్ యాక్ట్ అంట. అంటే దీనికి ఇక అది ఏందో చెప్తా మీకు. అది డిక్లేర్ చేసే కంటే ముందు నా జానే జిగర్, నా దిల్కి ధడకన్ అనుజ్ చౌదరి అని ఎందుకు అంటున్నానంటే, సేమ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆర్ టు దట్ మ్యాటర్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఈయన డీసీపీ, ఇంక ఈయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు సివి ఆనంద్ గారు. ఒక దగ్గరనేమో ఒక కమిషనర్ ఫర్మాన్ జారీ చేస్తున్నాడు, గవర్నమెంట్కి గులామై పనిచేస్తున్నాడు. ఆయనకు అది ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు పక్కకు పెడితే, ఎవరు ఒత్తిడితో చేస్తున్నాడు అన్నది నాకు తెలియదు. అదర్వైజ్ హీ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డిక్లేరింగ్ ఏ ఫర్మాన్. ఏమని జారీ చేస్తున్నాడు? గ్రూప్లలో తిరగొద్దు, హోలీ గిట్లా చేసుకోవాలి. మళ్ళీ అదే నువ్వు రంజాన్కి చేస్తున్నావా? చేస్తలేదు. నేను నా అడిగే హక్కును అడుగుతున్నా సార్, గంతే. సో ఇది సెక్షన్ 76 ఆఫ్ ది 1348 ఫాస్ట్లీ యాక్ట్లా ఏమున్నది, ఏం కథ అనేది మనం చర్చిద్దాం సార్. ఇలా తెలంగాణ ప్రజలకు తెలవాలి సార్. అంధకారంలో బతకలేం సార్. ఎందుకంటే ఎవడో కూడా అంధకార పార్టీ ఉన్నదొచ్చు సార్, పదవులు తీసుకున్న తర్వాత పెదవులు ఎవడన్నా మూసుకుంటాడొచ్చు సార్. కాకపోతే రాజ్యాంగాన్ని ప్రజలకు చెప్పాలి సార్. ఈ 1348 ఫాస్ట్లీ యాక్ట్ అనేది నిజాం సర్కార్ టైంలలో మాట్లాడే మాటలు ఇవి. ఇవాళ మాటలు ఎందుకు వస్తున్నాయి సార్? ఆ యాక్ట్లు ఇంకా రద్దు కాలేదా సార్? నిజాం అనేటోడిని గడ్డపార దించి ఛాతి మీద కాలు పెట్టి కింద తొక్కిర్రాని సర్దార్ వల్లభాయ్ పటేల్. మీ కాంగ్రెసే కదా సార్ ఆయన? రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీ కాంగ్రెసే కదా? ఆయనను మీరు ఓనప్ చేసుకోరా సార్? కేవలం ఫేక్ గాంధీ పేరు ఉంటేనే తీసుకుంటారా సార్? రాజ్యమాత పేరు ఉంటేనే తీసుకుంటారా సార్? లేకపోతే రాజ్యమాత అనుగ్రహం ఉంటేనే ఆయన కాంగ్రెస్ పార్టీ అవుతాడా సార్? లేకపోతే భౌతిక దేహాలు కూడా కాంగ్రెస్ పార్టీలకు రావా సార్? అయితే కంపారిజన్ విత్ ది 2 కమిషనర్స్ ఏందని అంటే ఫ్రెండ్స్, ఒక కమిషనర్ ఏమో నా జాన్కి ధడకన్, నా దిలో జాన్, మేరే జానే జిగర్ అనుజ్ చౌదరి గారు ఏమని మాట్లాడుతున్నారనంటే, 46 సంవత్సరాల తర్వాత సంబల్ల హోలీ జరుగుతున్నది ఫ్రెండ్స్. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. 46 సంవత్సరాల తర్వాత సంబల్ల హోలీ జరుగుతున్నది. ఇది శుభ సూచకమా కాదా? అయితే ఆ కమిషనర్ ఏమన్నాడంటే, నేను నిలబడతా, నువ్వు హోలీ ఆడు, నువ్వు రంజాన్ చేసుకో. మేబీ నేను కూడా చూస్తా, ఏం మైకలాలు గాడు ఎవడెవడ లొల్లి చేస్తాడో నేను చూస్తానన్నాడు. పోలీసు వాడు అంటే అది కదా, ఆ కాకి డ్రెస్ విలువ అది కదా, ఆ లాఠీకి ఇచ్చే గౌరవం అది కదా, ఆ టోపీకి ఉండే గర్వం అది కదా, ఆ మాటలకు ఉండే గర్జన అది కదా. ప్రతిభ అండ్ పరాక్రమం రెండు ఒకసారి కలిపి ఏదైనా ఒక వ్యక్తిలో కనిపిస్తుంది అంటే నాకు ఈ మధ్య అనుజ్ చౌదరి రూపంలో కనిపిస్తుంది. కుడోస్ టు దట్ పోలీస్ ఆఫీసర్.
ఐ అడ్మైర్ హిమ్. ఇట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మీ టుడే. ఆయన నిలబడి ఏమంటుడు, నువ్వు హోలీ ఆడ్, నువ్వు కూడా చలో నీ పండగ చేసుకో, చూసుకుందాం చలో, ఏడుదాకా అయితే ఆడదాకా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది హోలీ, ఒక్కసారి నీ ఫ్రైడే ప్రేయర్ జర లేట్ చేసుకో, లేకపోతే ఇంట్లోనే చేసుకో. రాజ్యాంగబద్ధంగానే మాట్లాడిండు కదా. ఒక దగ్గరనేమో ఇంకొక పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఒత్తిడిలోకి వచ్చేసి ఫర్మాన్ జారీ చేస్తున్నాడు. ఈయన మీద ఒకటా రెండా మాటలు కాదు. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత అనుజ్ చౌదరి మేము చూస్తామనంట. ఏం చూస్తారా, గంట చూస్తారు మీరు. మాది ఆ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడతారు. సో నేను ఇవాళ తెలంగాణ పోలీస్కి ఏమని అడుగుతున్నానంటే, సార్ దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డౌట్ మీరు ఇది కావాలని చేసిండ్రు అని చెప్పి మీ మీద ఏదైనా అప్రహెన్షన్ ఉంటే నేను తొలగిస్తా సార్, నేను తొలగిచ్చేస్తా. ప్రభుత్వం ఒత్తిడి తీసుకొని చేసిరు, కానీ బేస్ ఏంది సార్, బేస్ ఏంది? ఏ హోలీలనన్నా ఏమన్నా ఘటనలు జరిగినాయా? ఏదన్నా హోలీ పండుగ రోజు ఏదన్నా హిందూ వచ్చి ఏదన్నా అన్య మతస్థులని కిరికిరి చేసిండా? వేరే వాళ్ళని ఎవరినైనా డిస్టర్బ్ చేసిండా? మా గుళ్ళలకేనేమన్నా రాళ్ళు పడ్డాయా? మా ఇంట్లకేనేమన్నా పెట్రోల్ బాంబులు పడ్డాయా? ఏదన్నా మస్జిద్ల మీద మేము కూలగొట్టినామా, మాంసముద్దలు వేసినామా, లేకపోతే ఏమన్నా కాలుతో తన్నినామా? ఏడదనలే కదా, మేము ఏడ చేయలే కదా, గౌరవించుకుంటూనే వచ్చినాం కదా. ఇది మేము రోజు చేసుకుంటూనే వస్తున్నాం కదా సార్. 5 సార్లు స్పీకర్లో ఇనుకుంటూనే వస్తున్నాం కదా సార్. ఒక్కనాడు కూడా ఏ హిందూ కూడా మాట్లాడలే కదా సార్. అండ్ ఐఎమ్ టాకింగ్ అబ్సల్యూట్ కాన్స్టిట్యూషనల్ మిస్టర్ కమిషనర్ సార్, అండ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ మై రైట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ సార్. నౌ వెన్ యూ హ్యావ్ ది ఎవిడెన్సెస్ ప్లీజ్ సబ్మిట్ సార్. These were certain incidences on Holi festival in Bhagyanagar, Hyderabad. And so, as a commissioner of this district, or to that matter, Hyderabad, I take the charge in invoking section 76 of the Hyderabad Police Act 1348 fastly inherited from the Nizam. चपुरी सर, कुछ प्रमाण तो बताइए. प्रमाण की ज़रूरत बहुत है सर यहाँ पे. आप प्रमाण बताते नहीं हो. आप कुछ एविडेंसेस के बारे में तो कुछ जिक्र ही नहीं करते हो. केवलम बॉसेस हमें बताया और हमें एग्जीक्यूट करने का आदेश मिल गया और हम आपके ऊपर आदेश ठोक रहे. ఎట్లయితుంది సార్? ఒక డీసీపీ అనుజ్ చౌదరి దగ్గరుండి కాకి గర్వం చూపుతున్నాడు సార్. నేను పోలీస్ ఆఫీసర్లను అంటలే, నా బాధ అంతా అడ్డమైన కాంగ్రెస్ది. హోప్ యూ అండర్స్టాండ్ మై ఇంటెంట్ సార్. ఏదో ఒక్కసారన్నా సార్ మనము కొంచెము రిటాలియేట్ కావాలి సార్. మీరు ఒక్కోరు లాఠీ పట్టుకున్నాడు కరెక్ట్ నిలబడితే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంటుంది సార్ రాష్ట్రంలో. ఈ పాలిటిషియన్ల వల్ల కాదు. నేను ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చిన సార్, ఇఫ్ దెర్ ఈస్ ఎ కంపారిజన్ బిట్వీన్ ఎన్ ఐఏఎస్ అండ్ ఎన్ ఐపీఎస్, ఐ అడ్మైర్ ఐపీఎస్. మీరు ఫ్యామిలీలు త్యాగాలు చేసి బందోబస్తులలో ఉంటారు, మీకు నెత్తికి రాళ్ళు దాక్కుంటా మీరు డ్యూటీలు చేస్తారు. చెమట కంపుతో ఉన్న కాకి డ్రెస్లు వేసుకొని పబ్లిక్ సేఫ్టీ కోసం నిలబడ్డ రోజులు ఎన్నో. నేను కాదని అంటలేను సార్. కొంతమంది ఆఫీసర్ల వల్ల చెడ్డ పేరు రావచ్చు, అది వేరే విషయం సార్. బట్ బై ఇన్ లార్జ్ యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ది సొసైటీ. యూ లివ్ ఆన్ రోడ్ల మీద నిలబడి మనం సేవలు చేసిన ఎన్నో ఉన్నాయి సార్. పబ్లిక్ అంటే అప్పుడప్పుడు చిరాకులు వేస్తుందవచ్చు, పబ్లిక్ కూడా వినాలి కదా అని. కాకపోతే ఎక్కడ వినాలనో ఏడ వినొద్దో కూడా ఉండాలి కదా సార్. ఐ అండర్స్టాండ్ కమిషనర్ పదవి కూడా ఇంపార్టెంట్. నేను అందుకే ఇలా ప్రభుత్వాలను నిలదీస్తున్నాను. ఆ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కింద అనుజ్ చౌదరి తీసుకున్న డెసిషన్కి మీరు సమర్థిస్తారా? పోల్ నడుపు ఉదయ్. ఆ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో నడుస్తున్న అనుజ్ చౌదరి తీసుకున్న డెసిషన్కి మీరు సమర్థిస్తారా? లేకపోతే రేవనాల పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డి కింద నడిపిస్తున్న ఈ పోలీసులను సమర్థిస్తారా? హోలీ పండుగ హిందూ ఎన్నడూ కిరికిరి చేసిండు. నౌ ఇన్ ఇట్ కమ్స్ టు సెక్షన్ 76. కాంగ్రెస్ గవర్నమెంట్ చెంగిచెర్లలో హోలీ ఆడుతుంటే మధ్యతకని వచ్చి కొట్టిరు తెలుసు. హిందువుల మీద కేసులు పెట్టిరు. రాయచోటలో కూడా అంతే. వీరభద్రస్వామి తీసుడు. అరే ఇప్పుడు జగన్ మంచోడా వేరేళ్ళు మంచోడా అంటే నెత్తి కొట్టుకొని కేరా అయితే ఏంది అని చెప్పి మాట్లాడుతున్నారు. జగన్ ఉన్నప్పుడు ఏం కాలే కదా అని మాట్లాడుతున్నారు కొంతమంది. ఎవరికి సమర్థించాలో అట్టర్ కన్ఫ్యూజన్లు ఉన్నది ఇవాళ రేపు. మనోడు అని అనుకుంటే మనోడు డెసిషన్ తీసుకోవాలి కదా. హిందువుల మీద 17-16 మంది హిందువుల మీద కేసులు పడ్డాయి. జై శ్రీరామ్ మీరు ఎందుకు అన్నారు అని అంటారు. జై శ్రీరామ్ అంటే తప్ప? జై శ్రీరామ్ అనగానే బాంబులు వేలలే కదా. ఏడా బాంబులు వేలేటప్పుడు వేరే వినిపిస్తాయి కదా మాకు. మేము అది మాట్లాడలే కదా. ప్రాబ్లం ఆడొస్తుంది. అందు సెక్షన్ 76 మీద కూడా ఏమొస్తుంది అని అంటే, నువ్వు ఇట్లాంటివి ఏమైనా పోలీస్ యాక్ట్కి పోలీస్ స్పెషల్ పవర్స్ ఏదైతే ఇస్తారో ఈ యాక్ట్లో 1348 నిజాం ఫాస్ట్లీ ఆ ఇయర్ని అట్లనే కొలుస్తారు నిజాంలల్లో. ఇది ఏ రకాలుగా అమెండ్మెంట్ అయిందో దీని మీద చర్చ చేయాలి. ఐ హావ్ గివెన్ ఇట్ టు మై లీగల్ డిపార్ట్మెంట్. నా లీగల్ డిపార్ట్మెంట్ జర మాట్లాడమని చెప్పిన దీని మీద. రేపు మాపు మళ్ళీ తీసుకుంటా దీని మీద. నేను ఎందుకు సడన్గా ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికనని. మళ్ళీ రంజాన్ రాత్రులు చీకటి. అరే సూర్యుడు రోష్టి కింద చేస్తున్నాం రాబాయ్. మేము చీకటి రాజ్యాలు చేయము, వెనకకేం చురియాలు చేలాంచాం. మేము కుల్లాం దిన్ దహాడే ఆ సూర్యనారాయణుడి సమక్షంలో చేసుకుంటాం రాబాయ్ ప్రతి పండుగ. ఏందో నాకు అర్థం కాదు ఇది. దీనికి ఎట్లుంటుందని అంటే సుమారు ఒక 8 రోజుల జైలు శిక్ష కూడా ఉంటుందంట, ఉల్లంఘిస్తే 50 రూపాయల ఫైన్ కూడా ఉంటుందంట.
ఎక్సెట్రా ఎక్సెట్రా అని మాట్లాడుతున్నారు దీని మీద. ఓ పెద్ద పెద్ద సెక్షన్స్ ఉన్నాయి దీని మీద. ఇగో మొత్తం ఇదంతా నేను మాట్లాడాలనుకోవాలి. నేను లీగల్ డిపార్ట్మెంట్కి ఇచ్చిన సామాన్య ప్రజలకు సంక్షిప్తంగా అర్థం కానికే నేను ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్.